ఈ రోజు మా ఊరు రైతులో అరటి తోట పెంపకం, సాగు, సంరక్షణ ఈ విధానాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు నమస్కారం అండి. మీ పేరండి? ధనరాజు అండి. ధనరాజు గారు, ఎంతకాలం నుంచి మీరు అరటి సాగులో ఉన్నారు? సుమారు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి. ఈ సాగు ఎలా ఉందంటారు? ఆశాజనకంగా ఉందా లేకపోతే ఏంటి? అంతంత మాత్రంగా ఉందండి. ఒక సంవత్సరం అమ్ముతుందండి, ఒక సంవత్సరం లాస్ వచ్చేస్తుంటది. ఒక సంవత్సరం ఏమో గాలి దుమ్ములు. అవునండి, బాగా ఇరిగిపోవడం అండి. సాధారణంగా ధనరాజు గారు, ఈ అరటి సాగు అనేది, అరటి అందరికీ అవసరమే. ఒక రకంగా చెప్పాలంటే అరటిపళ్ళు వాడని ఇల్లు ఉండదంటే మనం ఖచ్చితంగా డాక్టర్లు కూడా అరటిపళ్ళు తినమంటారు. శుభకార్యాలకే వాడతారండి. ఇప్పుడు గతంలో డాక్టర్లు అరటిపండు తింటే బాగుంటుందని పెట్టేవారు, ప్రతి కూడా పెట్టమని వారండి. అవునండి. అరటిపండు తింటే షుగర్ వస్తుంది, లావ్ అయిపోతుంది. అది కూడా ఉందంటారా? కొంత ఫ్యాట్ వస్తుంది. అయినప్పటికీ కూడా అరటి బాగానే వాడతారులేండి. మనకు తక్కువ బీహార్, బెంగాల్, ఒరిస్సా వాటి కేసు బాగుందంటారు. ఆంధ్రాలో తింటలేదా? అయితే ఈ అరటి సాగు ఎన్ని నెలలు పడుతుంది అంటారు? మొక్క తోట అవుతాయండి, కప్పెట్టిన దానికి సంవత్సరం పడుతుందండి. సంవత్సరం పట్టి మొక్క వేసిన కాడి నుంచి మీకు కాపు వచ్చే వరకు సంవత్సరం పడుతుందండి. ఇందులో అన్ని నెలల్లోనే అరటి అవుతుందా లేకపోతే కొన్ని నెలల్లో మాత్రమే అవుతుంది అంటారా? ఇసుక నేలలో, ఎర్ర చెక్క నేలలో బాగా అవుతాయండి.